టెట్ సోషల్ పేపర్ 2 కు సంబంధించిన ఒక క్వశ్చన్ గమనించండి, వెరీ ఇంపార్టెంట్. వాతావరణంలోని వాయువుల క్రమాన్ని ఎక్కువ నుండి తక్కువకి గుర్తించండి. ఐడెంటిఫై ద ఆర్డర్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్. ఎక్కువ నుండి తక్కువకి. ఆప్షన్స్ క్షుణ్ణంగా పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. సెకండ్ ఆప్షన్ ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. థర్డ్ నైట్రోజన్, ఆర్గాన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఫోర్త్ ఆప్షన్ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా ఈ 4 ఆప్షన్లు మీరు పరిశీలించినట్టయితే వాతావరణంలో వాయువులు అధిక శాతం నుండి తక్కువ శాతానికి మనం గుర్తున్నట్టయితే దానిలో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. సాధారణంగా భూమి నుండి ఎత్తుకు వెళ్లే కొలది వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తాయి. కానీ ఈ వాతావరణంలో వాతావరణం అంటే వాయువుల మిశ్రమం. ఆ వాయువుల్లో అధికంగా ఉండేది నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత ఆర్గాన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఇతర వాయువులు ఉంటాయి. చాలా మందికి ఏంటంటే ఆక్సిజన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ తర్వాత అధికంగా ఉండేది ఆర్గాన్ అనే వాయువు గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.